ఆ సెగ్మెంట్లో ఇప్పటివరకు ఏ పదవి లేక నానా ఇబ్బందులు పడ్డ ఆ మహిళా నేతకు కార్పొరేషన్ పదవి ఆయుధంగా మారిందా? సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే అధిష్టానం ఆమెకు సపోర్ట్ చేస్తుందా? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ మహిళా నేతకు కార్పొరేషన్ పదవి కట్టబెట్టారా? జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం కోసం అధిష్టానం వ్యూహాత్మక అడుగులు వేస్తుందా? ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పెద్దలకు నమ్మకం లేదా? ఆ సెగ్మెంట్లో ఆ మహిళా నేతకు ఎమ్మెల్యేకు మరోసారి కోల్డ్ వార్ తప్పదా? ఇందుకు ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం, అసలు ఆ మహిళా నేతతో ఎమ్మెల్యేకు వచ్చిన ఇబ్బందులు ఏంటి? లెట్స్ వాచ్. జెండాలు ఎజెండాలు మారినా, ప్రభుత్వాలు మారినా గద్వాల పాలిటిక్స్లో వేడి మాత్రం అస్సలు తగ్గదు. గత బీఆర్ఎస్ సర్కార్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి జడ్పీ చైర్మన్ సరితల మధ్య కొనసాగిన వర్గపోరు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుండటంతో హాట్ టాపిక్గా మారింది. నేతలు పార్టీలు మారినా, జెండాలు మార్చినా అక్కడి పాలిటిక్స్లో వర్గపోరు మాత్రం కామన్ టాపిక్ అయ్యింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వీరిద్దరూ కారు పార్టీలో ఉండగా ఇప్పుడు ఒకరు కాంగ్రెస్లో కొనసాగుతున్నారు, మరొకరేమో అధికార పార్టీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా సరిత తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక గత బీఆర్ఎస్ హయాంలో జడ్పీ చైర్పర్సన్గా కొనసాగిన సరితకు అప్పటి జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు దండిగా ఉండేవి. ప్రస్తుతం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి మంత్రి జూపల్లి కృష్ణారావు బ్లెస్సింగ్స్ ఉండడం ఆసక్తిగా మారింది. ఇక 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున బండ్ల పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి సరితా తిరుపతయ్య బరిలో దిగారు. ఇద్దరి మధ్య జరిగిన టగ్ ఆఫ్ ఫైట్లో బండ్ల విజయం సాధించారు. సీన్ కట్ చేస్తే కారు గుర్తుపై గెలిచిన ఆయన అధికార పార్టీకి మద్దతుదారుడిగా మారిపోయారు. దీంతో ఇరువురి మధ్య గత ప్రభుత్వంలో జరిగిన పోరే కాంగ్రెస్లో రిపీట్ అవుతూ వస్తోందంతా. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందంతా. ఈ క్రమంలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు నేతల మధ్య మరింత గ్యాప్ పెంచిందంట. సరిత వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంలో కూడా అధికార పక్షం అన్యాయం చేసిందని అంటున్నారు. ఎమ్మెల్యే హవా ఈ 2 ఎన్నికల్లో కొనసాగిందని, ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనముగా ఎమ్మెల్యే బండ్ల ఆధిపత్యం కొనసాగుతుందంట. మరోవైపు అధిష్టానం ఎక్కువగా ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇవ్వడంతో సరిత వర్గం డిఫెన్స్లో పడిపోయిందంట. ఒకే పార్టీలో ఉంటే ఇక వైరం తప్ప పార్టీలో ఎలాంటి ప్రాముఖ్యత లేదని ఇప్పటికే సరిత వర్గం ఓ అంచనా కూడా వచ్చిందంట. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో సరిత తన వర్గానికి చెందిన అభ్యర్థులను కాంగ్రెస్ రెబల్స్గా బరిలో దించిందంట. ఇప్పటికే పార్టీ మారే ఆలోచనల్లో ఉన్నారన్న ప్రచారానికి సరిత తెరలేపారంట. ఇందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ నేతలతో రహస్య మంతనాలు కూడా జరుపుతుందని ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో బాసు హనుమంత్ నాయుడు కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేతో ఢీకొట్టే స్థాయిలో బాసు హనుమంతు లేరన్న ప్రచారం కారు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా సరిత మళ్లీ పింక్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పటికే ఎమ్మెల్యేతో సమానంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సరిత పార్టీ వీడితే బండ్లకు ఎదురు లేకుండా పోతుందని కాంగ్రెస్ నేతలు భావించారంట. ఆమె కారులో జంప్ అయ్యితే సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎదుర్కొనే సత్తా సరితకుందన్న ప్రచారం జరిగిందంట. దీంతో సరిత పార్టీ మారుతారన్నట కాంగ్రెస్ అధికార పక్షంలో కలవరపెట్టిందంట. రాజకీయ చతురతతోనే ఆమె వ్యూహాత్మకంగా కాంగ్రెస్లో కుంపటి పెడుతోందన్న ప్రచారం గద్వాల జిల్లాలో ఊపందుకుంది. పార్టీ కోసమే పనిచేస్తానని సరిత చెబుతున్నా ఆమె మాటలంత నమ్మశక్యంగా లేవని ఆమె వ్యతిరేక వర్గం ప్రచారం చేసిందంట. ఆమె పార్టీ మారితే కాంగ్రెస్కు నష్టం ఉంటుందన్న ప్రచారాన్ని సరిత వర్గం చేసిందంట. ఇప్పటికే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వానికి టచ్లో వెళ్లిన సరిత ఖచ్చితంగా ఆ పార్టీలో జంప్ అవుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఇది గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఎవరూ ఊహించని విధంగా ఆమెకు కీలక పదవిని కట్టబెట్టింది. గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్గా సరిత తిరుపతయ్యకు బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోతుందంట. ఇప్పటికే సరిత వర్గానికి కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి లేకుండా చేయడం, చివరకు పార్టీ నుంచి పొమ్మనకుండా పొగపెట్టారని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే ఆమె కొన్ని రోజుల్లోనే పార్టీ వీడుతుందన్న ప్రచారం సైతం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సరితకు కార్పొరేషన్ పదవి కట్టబెట్టి అందరి నోరు మూయించారు. మరోవైపు ఎమ్మెల్యేకు చెక్ పెట్టే విధంగా సరితకు పదవిని కేటాయించారని ఆమె వర్గం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుందంట. మొత్తానికి సరిత పార్టీ మారుతారన్న వ్యూహం ఫలించిందని అంటున్నారు. ఎమ్మెల్యేతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్కి కట్టుబడి ఉన్న నేపథ్యంలోనే అధిష్టానం సైతం ఆమెకు అండగా నిలిచిందని సరిత వర్గం భావిస్తుందంట. ఇదిలా ఉంటే ఆమె బీఆర్ఎస్లోకి వెళ్తారన్న ప్రచారం రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కదిలించిందని అంటున్నారు. భవిష్యత్తులో గద్వాల కాంగ్రెస్ క్యాడర్ బీటలు వారకూడదని సరితకు కార్పొరేషన్ పదవి కట్టబెట్టారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి అంత నమ్మకం లేదని, సరితకు కార్పొరేషన్ పదవి కట్టబెట్టడంలో ఈ లిటిగేషన్ కూడా ఉందంట. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాపై దృష్టి సారించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే గద్వాల కాంగ్రెస్ నేతల మధ్య వైరాన్ని తగ్గించేందుకు సమాన స్థాయిలో పదవులు కట్టబెట్టారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పార్టీ అధిష్టానం వర్గపోరుతో నాయకుల మధ్య పెరుగుతున్న గ్యాప్ను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అవకాశం ఉన్న చోట నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టేందుకు డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరిత వర్గానికి ఊపిరి పోశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి భవిష్యత్తులో ఇద్దరు నేతల మధ్య ఉన్న వైరం తగ్గుతుందా, లేక ఇద్దరికున్న పదవుల మధ్య ఆధిపత్య పోరు మరింత హీట్ పెంచుతుందా లేదా వేచి చూడాల్సిందే.